నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ఏదైనా ఒక స్థిరాస్తి విభిన్న ప్రాంతాలలో ఉన్నప్పుడు, అంటే వివిధ జిల్లాలలో ఉన్నప్పుడు, మనము ఆ ఆస్తులన్నిటినీ కలిపి ఒకే జిల్లాలో కేసు ఫైల్ చేయవచ్చా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది క్లయింట్స్ ఈ రకమైనటువంటి సమస్యతో వస్తున్నారు. వారి తండ్రి వివిధ జిల్లాలలో వివిధ రాష్ట్రాలలో ఆస్తులను సంపాదించాడు. ఇప్పుడు వారు వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలనుకుంటున్నారు. పంచుకునే క్రమంలో అన్ని జిల్లాలలో, అంటే ఒక 3-4 జిల్లాల్లో ప్రాపర్టీ ఉంది. ఏ జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలి, ఎక్కడ పార్టిషన్ సూట్ వేసుకోవాలో తెలియని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి అర్థమయ్యే పరిభాషలో, అర్థమయ్యే విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక సివిల్ వివాదము న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడు న్యాయస్థానము ఆ వివాదాన్ని విచారణ చేసి కావలసిన ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసుకొని ఆ వివాదానికి సరైన పరిష్కారం లభించేటట్లు ఎలా చెయ్యాలో చెప్పే చట్టమే సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం. ఈ సిపిసిలో మనకు 158 సెక్షన్లు ఉంటాయి, 51 ఆర్డర్లు ఉంటాయి. అయితే ఈ సిపిసి చట్టం ప్రకారము ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తి వివిధ జిల్లాల్లో ఉన్నప్పుడు ఎవరైనా పార్టిషన్ సూటో లేకపోతే ఇంకా వేరే ఏదైనా వివాదానికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఫైల్ చేయాలనుకున్నప్పుడు ఎన్ని జిల్లాలలో ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన సమాచారం సేకరించి, వాటి మార్కెట్ విలువలను సేకరించి ఏదైనా ఒక జిల్లా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, అన్ని జిల్లాలలో ఉన్న ఆస్తులకు సంబంధించిన మార్కెట్ విలువలను సేకరించి ఆ మార్కెట్ విలువలు ఎంతవరకు ఉన్నాయో నిర్ధారణ చేసుకొని అప్పుడు ఆ ఆస్తి అంతా కూడా జూనియర్ కోర్టులోకి వస్తుందా, సీనియర్ కోర్టులోకి వస్తుందా నిర్ధారించుకొని ఆ కోర్టులో మాత్రమే కేసు ఫైల్ చేసి మనము కేసును కొనసాగించి విచారణ చేయించుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ఈ రకంగా ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తి వివిధ ప్రాంతాలలో ఉన్నప్పుడు ఆ ప్రాంతాలలో ఉన్న ఆస్తులన్నిటినీ కలిపి ఏదైనా ఒక జిల్లాలో కేసు ఫైల్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఈ వివాదం ముఖ్యంగా ఎప్పుడు వస్తుంది అని అంటే, తండ్రికి సంబంధించిన వారసత్వపు ఆస్తి కొడుకులకు రావాలనుకున్నప్పుడు కొడుకులు పార్టిషన్ సూటు వేసుకునే సందర్భంలో ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. కాబట్టి సో మీరు ఏదైనా ఒక జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం, అంటే ఎన్ని ఆస్తులకు సంబంధించిన వివాదాన్ని మీరు న్యాయస్థానంలో ఫైల్ చేస్తున్నారో అన్ని ఆస్తులకు సంబంధించిన మార్కెట్ విలువల ప్రకారము న్యాయస్థానంలో కోర్టు ఫీజు చెల్లించి మీరు కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు, అవకాశం ఉంటుంది. సో ఒకే ప్రాంతంలో మీ సమస్యను పరిష్కరించుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.